వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్స్. నేనైతే బాగున్నా ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? స్వెటర్ వేసుకున్నా ఫ్రెండ్స్. చలికాలం స్టార్ట్ అయింది కదా. పోయిన సంవత్సరం చలి తక్కువ ఉంది కానీ ఈ సంవత్సరం బాగా చలి ఎక్కువ ఉంది. అది కాక మేము ఉండేది రేకులు పైన ఉంటాం కాబట్టి చల్లటి గాలి ఇట్లా తాకుతుందనమాట. చల్లగా అయిపోతున్నాము. చలి ఎక్కువ అనిపిస్తుంది ఫ్రెండ్స్. చలికాలం వచ్చింది, మొహం అవి పగిలిపోతుంది. ఏందో ఈ వాతావరణమే బాగుండదు నాకైతే. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, కార్తీక్ది రేపు బర్త్డే ఉందనమాట. కార్తీక్ బర్త్డే కోసం బట్టలు తీసుకొచ్చాము, మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే చేస్తున్నా. ఇంకా ఎట్లాగో బర్త్డే క్రిస్మస్ కూడా వస్తుందని వాడికి 3 జతల బట్టలు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఎప్పుడు ఏం తీసుకున్న వీడియో తీయటం అలవాటు అయిపోయి ఈ వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. బట్టలు చూపిస్తా చూడండి. ఫస్ట్ వైట్ వచ్చేస్తా. ఇది ఫ్రెండ్స్ వైట్. ఫస్ట్ ఏందో వీడు వైట్ బ్లాక్ ఇవి ఎక్కువ వాడుతున్నాడు అనమాట. నాకైతే ఇది నచ్చింది. ఇది నచ్చింది కానీ ఇది నచ్చలేదు ఫ్రెండ్స్. ఈ షర్టు నచ్చలా నాకెందుకో. నల్లగా గుడ్డిగా ఉందట్టు అనిపిస్తుంది. ఈ షర్ట్ అయితే నచ్చలేదు. ఇది కూడా ఇది కొంచెం పర్లా, ఇది బాగానే ఉంది. కలర్ దీంట్లో కలర్. అవునా, అదేలే వీడియోలో ఒక కలరు. ఇవి రెండు డార్క్ అంటే డార్క్ ఎట్టా నాకు నచ్చవు, లైట్ కలర్లే ఇష్టము. ఇదన్నా కొంచెం బాగా నచ్చింది కానీ ఇది అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. కామెంట్ చేయమని కామెంట్ చేయమని ఏది బాగుందో చెప్తారా? కామెంట్ అంటే చేయండి ఫ్రెండ్స్. ఏ షర్ట్ బాగుందో ఈ మూడిట్లో, ఇది బాగుందా, ఇది బాగుందా, ఇది బాగుందా. నాకైతే వైటే నచ్చింది. వైట్ బాగుంటుంది కదా, వైటే నచ్చింది అందరికి. వైట్ షర్టు రేపు ఏం వేసుకుంటాడో తెలీదు. క్రిస్మస్కి ఏం వేసుకుంటాడో తెలియదు, న్యూ ఇయర్కి ఏం వేసుకుంటాడో తెలియదు. లేకపోతే పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసుకొని క్రిస్మస్కి ఒకటి ఉంచుకొని అదే న్యూ ఇయర్కి వీటిలో ఏదైనా ఒకటి వేసుకుంటాడేమో. ఏది వేసుకుంటావురా రేపు? ఇది వేసుకుంటావా క్రిస్మస్కి? ఇదా? ఇది న్యూ ఇయర్కి. అది క్రిస్మస్కి వేసుకోరా, ఇది రేపు వేసుకో. ఇదే వేసుకోవాలి రేపు. నేను తీసుకునే దానికి వచ్చిందండి. రేపు పొద్దున అది కుర్తా ఉంది కదా, కుర్తా వేసుకోరా. అవి 3 షర్ట్లు ఫ్రెండ్స్. ప్యాంట్లు అయితే 2 తీసుకున్నాడు, ఇంకోటి సెట్ కుదరలేదంట. అంటే కాంబినేషన్ చూపి 2 తీసి, ఒకసారి ప్యాంట్ ఒకసారి షర్ట్ చూపిస్తాడు. ఎట్లా చూపించాలా? ఏది దేని మీదకేది? అది వైట్ ప్యాంట్. ఇదా? ఆ ప్యాంట్ అయితే వైట్ కనిపిస్తుంది ఇంట్లో. ఈ షర్ట్ మీదకి ప్యాంటు బ్లాక్ ప్యాంటు. ఇది దేని మీదకిరా? అది ఆ షర్ట్ పై. దీని మీదకి ఈ ప్యాంట్ అనమాట కాంబినేషను. దీని మీదకి ఏం తీసుకోవాలా, ఏం వేసుకుంటాడో తెలియదు. దాని మీద కూడా బ్లాకే సెట్ అయ్యింది. ఆ ప్యాంట్ అయినా వస్తుంది, ఇంట్లో ఉన్న ఏదైనా వేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ కార్తీక్ బర్త్డే షాపింగ్. ఇంకా క్రిస్మస్కి లేదు, వాడికి అయిపోయింది ఇంతతో సమాప్తం. అంటే భలే కలిసి వస్తుంది అన్నమాట వీడికి. మామూలుగా ఒక జత అనుకో కొంచెం ఎక్కువ రేట్ అయ్యిద్ది. ఇట్లా 2-3 జతలు తీసుకున్నామంటే కొంచెం తక్కువే పడిద్ది. ఆ విధంగా కలిసి వచ్చిద్ది. ఎట్లా క్రిస్మస్ వస్తుంది, బర్త్డే 2 ఒక నెల తేడా ఉంటుంది కాబట్టి 2టికి తీసుకుంటాం. కొంచెం డబ్బులు కూడా తక్కువ అవుతాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఏ షర్ట్ మీకు ఏ షర్ట్ నచ్చిందో కామెంట్ అంటే చేయండి. వాడి సెలక్షన్ బాగుందో నా సెలక్షన్ బాగుందో తెలియాలి ఫ్రెండ్స్. నేను కానీ పోతే 2 అసలు తీసుకునేదాన్నే కాదు, ఇదన్నా తీసుకునేదాన్ని. అదైతే అసలు తీసుకునేదాన్ని కాదు, బ్లాక్. రేపు విశేషం ఏంది? కార్తీక్ కేక్ కట్ చేస్తావా? కేక్ అయితే కట్ చేయను అంటున్నాడు. ఏమో తెలీదు. వాళ్ళ డాడీ అయితే కట్ చేయి అంటున్నాడు కానీ వాడే కట్ చేయను అంటున్నాడు. చేస్తాడో చేయడో తెలీదు. రేపు
అంటే ఏమైనా చేస్తే మటుకి కంపల్సరీ వంట విషయంలో కానీ కేక్ కానీ మళ్ళీ వీడియో అయితే చేస్తా ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, వీడియో కార్తీక్ షాపింగ్ బట్టలు వంట మాత్రం పక్క. ఏమంట అంటే నేను అనుకున్నాలే ఫ్రెండ్స్, అంటే ఒక ఐదుగురికి అన్నం పెట్టాలనుకున్నాను మనసులో. మొన్న ఆదివారం అనుకున్నాను అనమాట. మనం కేక్ తెచ్చుకొని మనం ఉన్న వాళ్ళమే తినే కంటే రోడ్ల మీద చాలా మంది ఉంటారు. ఎందుకో ఆ మనసు ఇంతకుముందు పెట్టేదాన్ని నేను. ఒక 5-6 సంవత్సరాల క్రితం అయితే నేను శుక్రవారం ఫాస్టింగ్ ఉండి ఏదైనా వెజిటేబుల్ అన్నం ఏదన్నా వండేసి తీసుకుపోయి ఇచ్చొచ్చేదాన్ని. నాకు తిరగటానికి ఓపిక లేకో మరి ఎందుకో కానీ ఫ్రెండ్స్ ఆపేసి చాలా రోజులు అయింది. దానివల్ల కూడా కొన్ని అనుకొని చేయకుండా ఉంటే మటుకి దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఈ పుట్టినరోజు సందర్భంగా చేయాలనుకుంటున్నా. నేనేం పెద్ద హడావిడి అయితే ఏం చెయ్యను, కానీ పులిహోర అయితే చేసి వాడితోటే పంపిస్తా. పులిహోర చేసి అక్కడెక్కడన్నా రోడ్ల మీద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసి రమ్మని వాడికి వేస్తా ఫ్రెండ్స్. అది ఇంక తర్వాత మేమేం వండుకుంటామో మేమేం తింటామో తర్వాత సంగతి. కానీ పాయసం అయితే చెయ్యాలనుకుంటున్నా. వద్దులే పాయసం, చేస్తాలే. అందరికి ఇవ్వద్దా ఇంటికి గల వాళ్ళకి. ఇక్కడ ఎవరు ఏం చేసుకున్నా బర్త్డేలకి అంటే ఒకరికొకరికి ఇచ్చేసుకుంటాము. అట్ట అలవాటు అయిపోయింది. పాయసం అయితే చేస్తా, కానీ నేను తింటే ఎమ్మటే తుమ్ములు వస్తాయి ఫ్రెండ్స్. తినకుండా ఉండలేను. ట్రై చేస్తా. రేపు ఏం చేస్తాను వీడియో అయితే చేస్తా, చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.